దుబాయ్లో ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. అదిగో నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే ఫిష్ మార్కెట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు దుబాయ్లో ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. అదిగో నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే ఫిష్ మార్కెట్. ఈరోజు ఫిష్ మార్కెట్లో ఏమేమి ఉంటాయి అంటే ఫిషే ఉంటాయి, అవి ఏమేమి రకాలు, ఏమేమి ఇంకా కొత్త కొత్త ఫిష్లు ఉంటాయి అన్నీ చూపిస్తాను. ఫుల్ వీడియో చూసేయండి. మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, జై హింద్. చూపిస్తామండి, బాయ్. ఈ సముద్రంలో చేపలన్నీ ఫ్రెష్గా పెట్టేసి దుబాయ్లో అదిగో ఆ వెనకమాల ఉంది కదా, నా వెనకమాల మార్కెట్, ఆ మార్కెట్లో అయితే అమ్ముతారు. 24 hours క్వాంటిటీ మట్టికి మామూలుగా ఉండదు, అన్నీ ఫ్రెష్గా అమ్ముతారు. అదిగో చూడండి, ఆ బ్యాక్ సైడ్ ఫిష్ మార్కెట్. హలో గైస్, ఫిష్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదే దుబాయ్లో అతిపెద్ద ఫిష్ మార్కెట్. మా వాళ్ళకి ఆగట్లేదు ఆత్రం, అందుకని వెళ్ళిపోతున్నారు. ఇవే ఇక్కడున్న వెరైటీస్, అవిగో. ఇక్కడ ఏ రకమైన చేప అయినా, ఏ జాతికి చెందిన చేపలైనా, రొయ్యలైనా, పీతలైనా అంతా క్వాంటిటీగా చూసుకొని ఉంటారు. పక్కనే సముద్రం, అక్కడ పక్కనే సముద్రం నుంచి అన్నీ పట్టి ఎప్పటికప్పుడు 24 hours ఫ్రెష్గా ఉంచుతారు. ఇక్కడ ఐసు అదంతా వేసి ఎటువంటి స్మెల్ గిల్లు ఏమి రాకుండా అంతా చాలా క్వాలిటీగా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ మన ఇండియాలో దొరికే చేపలైనా కానీ, బయట సౌదీలో, దుబాయ్లో ఏ రకమైన వేరు జాతులు చేపలు కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి, లేదంటూ ఏది ఉండదు. నాకు తెలిసి ఇవే ప్రపంచంలో అతి పెద్ద పీతలు, రొయ్యలు. అసలు మామూలు లేదు, చూస్తుంటే ఒళ్ళు జలతరెత్తుంది, అంత పెద్దగా ఉన్నాయి ఇవి. ఇంకా మంచి వీడియోలు చూసేయండి.
ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ కలర్ఫుల్ వెజిటేబుల్స్ అండ్ క్వాలిటీ మీల్స్ అన్నీ చాలా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి అవిగో వాటర్ మిలన్స్ ఇక్కడ నుంచి బయట దేశాలకు కానీ బయట సిటీస్ కానీ బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. చూడండి ఇవే రకరకాల అన్ని కూరగాయలు, పండ్లు. ఇక్కడ గ్రేట్ పెయింటర్స్ కూడా ఉన్నారు దుబాయ్లో. వాళ్ళు ఇప్పుడు ఈ బొమ్మలు వేసేపాటికి 1 month దాకా పట్టింది. అసలు ఎక్సలెంట్గా ఉండే ఫొటోస్ మటుకి మామూలు లేవు. చూపిస్తాను చూసేయండి. అలా ఫిష్ మార్కెట్ నుంచి బయటికి రాగానే ఇదో చిన్న ఏరియా లాగా ఉంది. ఇక్కడ ఏమేమి అమ్ముతారంటే మనం తినే ఖర్జూర్లు, బాదంలు, పిస్తా పప్పులు, ఇవి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ. అవి ఎక్కువ ఇక్కడ సేల్ అవుతూ ఉంటాయి. దుబాయ్ అంటేనే బాగా ఖర్జూరాలకు బాగా ఫేమస్. అవి ఎక్కువ అమ్ముతూ ఉంటారు ఇక్కడ. ఇక్కడ మన ఇండియాలో కన్నా కొంచెం తక్కువ రేట్లకే అమ్ముతూ ఉంటారు వీళ్ళు. అలా అన్నీ చూసుకొని వెళ్తుంటే ఇంక ఈ పడవ కనిపించేసింది. ఇది మామూలుగా చిన్నపిల్లలు చేతితో తయారు చేసి అందుకే దాన్ని ఎవరు ముట్టుకొనివ్వట్లేదు, ఓన్లీ ఫోటోలు వాటికి. అలా ఎగ్జిట్కి అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ బయట ఓ ప్లేస్ ఉంది, అది చాలా బాగుంటుంది సైడ్ ప్లేస్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇది ఇక్కడ ఫిష్ మార్కెట్ యొక్క బయట ప్రపంచం. చూడండి గార్డెన్స్ అంతా ఎలా బాగున్నాయో. ఇక్కడ ఎనీ టైం అంతా నీట్గా క్లీన్గా ఉంచుతారు. ఇప్పుడు మేము చూపించాం కదా ఫిష్, అది ఒక్కొక్కటే వీడు 1 month శాలరీ ఉండిద్ది. 1 month 2 months శాలరీ ఉండిద్ది ఒక్కొక్క ఫిష్. మైండ్ పోయింది మాకైతే ఆ వీడియో, ఆ ఫిషెస్ అన్నీ చూసి. 1 month శాలరీ ఫిష్ వచ్చేసి. ఈ సముద్రంలో ఫ్రెష్గా పట్టేసి ఇదిగో ఆ మార్కెట్లో అయితే పెడతారు. అసలు అవి చూసాము, మైండ్ పోయి దిమ్మ తిరిగింది. అంత బాగున్నాయి అవి. 24 hours ఫ్రెష్గా ఉంటాయి అయితే మటుకి ఈ సముద్రంలో ఎక్కడే పట్టేసి. ఓకే గైస్, వీడియో అయితే అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపు ఇంకో ప్లేస్కి వెళ్ళి ఇంకో వీడియోస్ అన్నీ మీకు నేను చూపిస్తాను. మన పేజ్ మటుకి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి, ఫాలో కొట్టండి ఇన్స్టాగ్రామ్లో. ఓకే, జై హింద్, ఉంటా. బాయ్, గుడ్ నైట్ ఆల్. బాయ్ 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 బాయ్.